హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఏపీ పీసీ మెయిన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఐరేజ్ అకాడమీ నుండి 2 బిగ్ అనౌన్స్మెంట్ ఇప్పుడు చెప్పబోతున్నాము. సో ఈ 2 అనౌన్స్మెంట్ ద్వారా మీకు డెఫినెట్గా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, సో అందులో ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాము. మిషన్ కాకి అనే ప్రోగ్రామ్ని మన ఐరేజ్ అకాడమీలో మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, దీనివల్ల యూజ్ ఏంటో కూడా చెప్తాను. ఓకే, ఈ మిషన్ కాకి ప్రోగ్రామ్ దేనికోసం అంటే ఎవరైతే ఏపీ పీసీ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మనకు ఆర్డీ 1 మంత్ టైం ఉందండి. జూన్ 1st ఎగ్జామ్ ఉంది కదా. సో ఈ జూన్ 1st ఎగ్జామ్ లోపు వాళ్ళు చదువుకున్న సిలబస్ని వాళ్ళు మ్యాక్సిమం రివైజ్ చేయాలనుకుంటారు. ప్రతి ఆస్పిరెంట్ కూడా ఏదైతే చదువుకున్నాడు సబ్జెక్ట్ని దాన్ని రివైజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము సబ్జెక్ట్ని చదివి కూడా రివైజ్ చేయకపోవడం వల్ల ఆ పాయింట్స్ అనేవి మనకు గుర్తుండవు మైండ్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐరేజ్ అకాడమీ నుండి మన ఏపీపీసీ మెయిన్స్ ఆస్పిరెంట్స్ కోసం అని చెప్పేసి మన ఐరేజ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఆఫ్లైన్లో చెప్తున్నారో ద బెస్ట్ ఫ్యాకల్టీ, ద టాప్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మన ఐరేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో, ఓకే, యూట్యూబ్ ఛానల్లో మీకు ఈ మిషన్ కాకి ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఎలా అంటే లైవ్ మారథాన్ సెషన్స్ ద్వారా డైలీ 3 hours పాటు ఈ ర్యాపిడ్ రివిజన్ మిషన్ కాకి ప్రోగ్రామ్ని మనం రన్ చేయబోతున్నాము. ఎవరైతే మన ఐరేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ ఐరేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ డైలీ 3 hours పెట్టే లైవ్ మారథాన్ సెషన్స్ అటెండ్ అవ్వడం వల్ల ఈ ఏపీ పీసీ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ సబ్జెక్ట్ మొత్తం కూడా రివైజ్ చేసుకోవచ్చు. ఈ మంచి అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఈ రివిజన్ వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. మనం ఇంతకుముందు చదువుకున్న సబ్జెక్ట్ని మీకు క్విక్ రివిజన్గా, మీకు ర్యాపిడ్ రివిజన్గా మీకు రివైజ్ చేసుకోవడం వల్ల ఎగ్జామ్లో మీరు చదువుకున్న సబ్జెక్ట్ మొత్తం కూడా రీకరెక్ట్ అవడం జరుగుతుంది. ఈ ర్యాపిడ్ రివిజన్లో మీకు కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా కొన్ని సబ్జెక్ట్స్కి డీల్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డీల్ చేయడం వల్ల కూడా ఎలా అడుగుతున్నాడు ప్రీవియస్ క్వశ్చన్స్ అని అది కూడా మీకు అర్థం అవుతుంది. ఓకే, సో ఈ సెషన్స్ అనేది మన ఐరేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే 3rd May నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. సో మీకు డైలీ ఉంటాయండి ఈ మారథాన్ సెషన్స్ అనేది. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో అనౌన్స్మెంట్ ఏంటంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఈ అనౌన్స్మెంట్ ఏంటంటే ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్. ఓకే, మన ఏపీపీసీ మెయిన్స్ ఎగ్జామ్స్ ఎలా అయితే ఉంటాయో ఫైనల్ ఎగ్జామ్ రేంజ్లో అదే స్టాండర్డ్లో అదే క్వాలిటీలో మీకు మన ఐరేజ్ అకాడమీ యాప్లో అంటే మనకు ఆన్లైన్లో మీకు ఇది ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సార్ ఇది ఆన్లైన్లో ఎందుకు, ఆఫ్లైన్లో కండక్ట్ చేయొచ్చుగా అంటే మన ఐరేజ్ అకాడమీ బ్రాంచ్ హైదరాబాద్లో ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఐపీ ఆస్పిరెంట్స్ ఇక్కడ లేరు, ఏపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి సో వాళ్ళ కోసం కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మేజర్గా ఇది ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఆన్లైన్లో మన ఐరేజ్ అకాడమీ యాప్ని ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఈ ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించి కూడా మనం క్లియర్గా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఏ రోజు ఏ టెస్ట్ ఉంటుంది, ఓవరాల్గా మనం 8 మాక్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 daysకి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ మీకు 5th May స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 8th సెకండ్ మాక్ టెస్ట్, 11th థర్డ్ మాక్ టెస్ట్, 14th 4th మాక్ టెస్ట్, 17th 5th మాక్ టెస్ట్, 28th 6th మాక్ టెస్ట్, అలా 23rd 26th ఓవరాల్గా 8 మాక్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 8 మాక్ టెస్ట్లు కూడా మీకు ఫైనల్ ఎగ్జామ్ లెవెల్లో అదే స్టాండర్డ్లో ఇవ్వడం జరుగుతుంది. వీటికి గాను అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులకు మీకు ఫ్యాకల్టీ చేత మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. లేదా మన ఐరేజ్ అకాడమీ యాప్లో కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ 2 అవకాశాలను మీరు వినియోగించుకున్నట్లయితే మీకు డెఫినెట్గా ఈ పీసీ మెయిన్స్ ఆస్పిరెంట్ అనేది చాలా చాలా యూజ్ అవుతుందండి. ఓకే, సో ఈ మారథాన్ సెషన్స్ ద్వారా మనకు క్విక్ రివిజన్ అవుతుంది, ర్యాపిడ్ రివిజన్ అవుతుంది. దాంతోపాటుగా ఈ మాక్ టెస్టులు రాయడం వల్ల ఫైనల్ ఎగ్జామ్ స్టాండర్డ్లో ఉంటాయి కాబట్టి మనకు స్కోర్ ఎంత వస్తుంది, మనం ఏ లెవెల్లో ఉన్నామనేది కూడా తెలుస్తుంది అన్నమాట. సో ఈ 2 అవకాశాన్ని ప్రతి ఒక్కరూ
ఏపీపీసీ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వినియోగించుకుంటారు అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి మ్యాథ్స్ ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.